అందరికీ నమస్కారం అండి. నా పేరు టీఎంబి బుచ్చరాజు, జనరల్ సెక్రటరీ, అసోసియేషన్ ఫర్ ఏపీ పెన్షన్ సెటిల్డ్ హైదరాబాద్. అంటే హైదరాబాద్లో స్థిరపడిన ఆంధ్రప్రదేశ్ పెన్షన్దారులు. మా నా కుడి పక్కన ఉన్నది శ్రీమతి అనురాధ గారు, వారు మా కార్యవర్గ సభ్యులు. అలాగే పక్కన ఉన్నది రమణి గారు, వారు మా సభ్యులు. అలాగే మా బి సత్యనారాయణమూర్తి గారు, వీరు మా సలహాదారు సంఘానికి. అలాగే ఇందిరాదేవి గారు, ఆవిడ కూడా మా సభ్యురాలు. ఈ సందర్భంలో ప్రభుత్వం వారు సిపిఐ 2004 ముందు రిక్రూట్మెంట్ ద్వారా అపాయింట్ అయ్యి కూడా వాళ్ళు ఇప్పటిదాకా ఓన్లీ సిపిఎస్ విధానంలో పెన్షన్ పొందుతున్నారు. అది వాళ్ళందరూ కూడా యాక్చువల్గా వాళ్ళందరూ కూడా ఓల్డ్ పెన్షన్ స్కీమ్కి ఎలిజిబుల్. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించి జీవోఎంఎస్ 53 13/7/26 ఇవ్వడం జరిగింది. దీనివల్ల 10,000 మంది పైగా సిపిఎస్ ఉద్యోగులు ఇవాళ రెగ్యులర్ ఓపీఎస్ కింద వస్తున్నారు. రెగ్యులర్ ఓపీఎస్ రావడం వల్ల ఏమంటే వాళ్ళకి మామూలుగా ఓపీఎస్లో ఎట్లా ఉంటుందంటే పెన్షన్లు అందరికీ బేసిక్ రిటైర్ అయిన బేసిక్ పే ఉంటే దాని ప్రకారం 50% ఇస్తారు. ఆ డిఏ ఆ రోజుకున్న డిఏ 10% ఇస్తారు. అలాగే ఇవన్నీ కూడా రెగ్యులర్ కౌంట్ అవుతాయి. మరి సిపిఎస్లో ఆ ప్రొవిజన్ లేదు, పెన్షన్ వచ్చే ప్రొవిజన్ లేదు. కాబట్టి వాళ్ళందరూ 10,000 మంది సుమారుగా ఓపీఎస్ కన్వర్ట్ అవ్వడం చాలా ముదావహం. ఇది వాళ్ళందరికీ ప్రభుత్వానికి ఈ సందర్భంగా మరి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఆర్థిక శాఖ మంత్రులు శ్రీ పయ్యావుల కేశవ్ గారికి మా సంఘం తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ సందర్భంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మేము కోరేది ఏంటంటే, అయ్యా మాకు ఇప్పటిదాకా 2018 పిఆర్సీ ఎరియర్స్ ఇవ్వాలి, 4 డిఆర్ ఎరియర్స్ ఇవ్వాలి, అలాగే ఇంకా 4 డిఆర్లు అనౌన్స్ చేయవలసి ఉంది. టోటల్గా ఇంకా ఇవ్వవలసిన డిఆర్లు 9.1 ఉంది, 46.41% టోటల్ డిఆర్ ఉంది. ఈ మొత్తం మీద ఏదైతే 4 డిఆర్లు ఇప్పటిదాకా అనౌన్స్ చేసి ఎరియర్స్ ఇవ్వలేదో, అలాగే ఇక రాబోయే ఇంకా విడుదల చేయాల్సిన డిఆర్ 4 ఉన్నాయి. 1724, 1125, 126, అలాగే 1725, 1126కి ఇలాగ 4 డిఏలు ఇవ్వాల్సిన, అవి కూడా డిఏలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వాన్ని మేము కోరేదంటే, అయ్యా పిఆర్సీ కమిషనర్ మీరు వెయ్యాలంటే ఈ డిఆర్స్ అన్ని పేమెంట్లన్నీ క్లియర్ అవుతాయి, కానీ మీరు పిఆర్సీ కమిషనర్ వేసే అవకాశం ఉండదు. కాబట్టి దయచేసి మేము కోరేది ఏంటంటే, ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది అంటున్నారు. కాబట్టి డిఆర్ సంబంధించిన ఏరియర్స్ అన్నీ కూడా మా పే స్లిప్లో మెన్షన్ చేయించండి. మెన్షన్ చేసి మీరు పిఆర్సీ కమిషనర్ని వేసి మాకు ఐఆర్ ప్రకటించవలసిన కోరుతున్నాం. దీనివలన అటు ప్రభుత్వంకి ఇమీడియట్గా బడ్డెన్ ఉండదు, పెన్షన్లో ఉద్యోగస్తులకు న్యాయం జరిగే కూడా అవకాశం ఉంటుంది. ఇది ముఖ్యంగా పరిశీలించ కాదు, ఆచరణకు అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సిన కూడా గౌరవ ముఖ్యమంత్రి వారిని, ఉప ముఖ్యమంత్రి వారిని, అలాగే ఆర్థిక శాఖ మంత్రి వారిని, చీఫ్ సెక్రటరీ గారిని కోరడం జరుగుతుంది. దీంతోపాటు ముఖ్యంగా మేము 2 ఇష్యూలు చెప్పదలుచుకున్నామండి. ఒకటి ఏంటంటే కమిటేషన్ యాక్చువల్గా కొత్త పిఆర్సీ వచ్చినప్పుడు ఎంత పిఆర్సీ కమిషన్ రికమెండేషన్ ఎంత ఉంటే అంత ఇవ్వాలి. 17/2018 సంబంధించిన కమిటేషన్, ఆ రికమెండేషన్ ప్రకారం గవర్నమెంట్ 17/2018 నుంచి కొత్త పిఆర్సీ వచ్చిన వాళ్ళందరికీ కూడా 16 లక్షలు ఇవ్వాలి. కానీ అంత 12 లక్షలు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే 2022 నుంచి ఇంప్లిమెంట్ చేయడం వల్ల 16 లక్షలు ఇచ్చారు. అంటే 1/7/2018 నుండి 22 దాకా ఈ మధ్య 4 ఏళ్ల పీరియడ్లో రిటైర్ అయిన వాళ్ళకి 4 లక్షలు నష్టపోయినారు. అంటే సుమారుగా ప్రతి పెన్షనర్ ఈ మధ్య రిటైర్ అయిన పీరియడ్లో 4 లక్షల రూపాయలు నష్టపోయినారు. కాబట్టి ప్రభుత్వం నేను కోరేదంటే ఈ వేరొక నష్టపోయినారు కూడా మరి 4 లక్షలు పే చేయవలసిన కూడా కోరుతున్నాము. అలాగే ఇంకోటి, ఈ కమిటేషన్ గవర్నమెంట్ పెన్షనర్ రిటైర్ అవుతే వారికి ముందుగా కమిటేషన్ రికవరబుల్ కాబట్టి అది ఇస్తున్నారు. అదే కాకుండా కమిటేషన్ గ్రాట్యుటీ కూడా ఒకేసారి విడుదల చేయాలని కోరుతున్నాం. అంతేకాకుండా ఈ కమిటేషన్లో కూడా మరి ప్రభుత్వం 15 ఏళ్ళలో రికవరీ చేస్తుంది. యాక్చువల్గా ఈ కమిటేషన్ ప్రభుత్వం మాకు ఇచ్చింది విత్ ఇంట్రెస్ట్ 12 సంవత్సరాల్లోనే రికవర్ అవుతుంది. కానీ మా దగ్గర 15 సంవత్సరాలు రికవర్ చేయడం వలన, అదనంగా 3 సంవత్సరాలు రికవరీ చేయడం వలన సుమారు ప్రతి పెన్షనర్ 3-4 లక్షలు నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఇది కూడా పెన్షన్దారులకు ఈ విధంగా నష్టపోయే కార్యక్రమాలు చేయకుండా ఇవన్నీ రిస్టోర్ చేయాలని, వేరే రాష్ట్రాల్లో 12-13 సంవత్సరాలకి ఈ కమిటేషన్ రికవరీ సిస్టమ్ పెట్టారు. కాబట్టి అలాగే మన రాష్ట్రంలో కూడా 12 ఏళ్లకి ఈ కమిటేషన్ రికవరీ ఇవ్వాలని కోరుతున్నామండి. అంతేకాకుండా మరి ముఖ్యంగా హెల్త్ వరకు వచ్చేసరికి ఏమవుతుందంటే, ప్రభుత్వం ఉన్న హెల్త్ కార్డు 2 లక్షలు అది ఏ విధంగా ఉపయోగపడట్లేదు.
ప్లస్ లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం కూడా ఉన్న ప్యాకేజీ కూడా అది ఆమోదయోగ్యంగా లేదు. హాస్పిటల్లో కూడా అది వాడు ఇచ్చిన ఉపయోగం లేకుండా ఉంది. ఇప్పుడు ప్రతి హాస్పిటల్ పోయినా సరే లేటెస్ట్ టెక్నాలజీ వాడుతున్నారు. ఈ లేటెస్ట్ టెక్నాలజీ మనం యాప్ చేసుకుంటే కనీసం 3-4 లక్షల పైన ఉంటుంది. కాబట్టి ఈ 2 లక్షలు ఉండడం వల్ల ఏ విధంగా ట్రీట్మెంట్ చేయించుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి ప్రభుత్వాన్ని మేము కోరేదంటే ప్యాకేజెస్ 100-200 అట్లా పెట్టడం కంటే లిమిటెడ్గా అయినా సరే 10-20 ప్యాకేజ్ పెట్టినా సరే ప్రతి లేటెస్ట్ టెక్నాలజీతో ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే ఈ హెల్త్ కార్డు 2 lakhs పనిచేయట్లేదు. కాబట్టి ప్రభుత్వం 5 లక్షలకి హెల్త్ కార్డు పెంచండి ఇవ్వండి, లేదా 5 లక్షల వరకైనా హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులనే ఇవ్వండి. దీనివల్ల ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మీరు ఏదైతే ట్రస్ట్కి మేము మా దగ్గర నుంచి రికవరీ చేస్తున్నాం, రికవరీ అమౌంట్ డైరెక్ట్గా ట్రస్ట్కి వెళ్ళేట్టు, అలాగే ప్రభుత్వ గ్రాంట్ కూడా డైరెక్ట్గా ట్రస్ట్కి వెళ్తే ట్రస్ట్ని మేము రెస్పాన్సిబిలిటీ చేసి అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ విధానాన్ని పాటించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అంతేకాకుండా మరి ఏదైతే రీయింబర్స్మెంట్ సంబంధించిన జీవో 14/26 నుంచి ఎక్స్టెన్షన్ జీవో రాలేదు. ఈ జీవోను కూడా వెంటనే విడుదల చేయాలి. ఎందుకంటే 14/26 నుంచి ఇప్పటిదాకా ఈ 4 నెలల పాటు ట్రీట్మెంట్ చేయించుకున్న వాళ్ళందరూ కూడా రీయింబర్స్మెంట్ రాక బిల్లులు పెట్టడానికి అవకాశం లేక ఇబ్బందిగా ఉంది. కాబట్టి దానికి సంబంధించిన ఎక్స్టెన్షన్ జీవో కూడా వెంటనే ఇవ్వాలని కోరుతున్నాం. అంతేకాకుండా మాకు హెల్త్ కమిటీలో కూడా మా సంఘాన్ని కూడా మెంబర్షిప్గా చేర్చాలని కోరుతున్నామండి. అంతేకాకుండా మరి ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పినట్టుగా మరి పెన్షనర్స్ డైరెక్టరేట్ ఒకటి ఏర్పాటు చేయాలని, ఆ డైరెక్టరేట్ని ఏర్పాటు చేస్తే సింగిల్ విధానంగా మా పెన్షన్ సంబంధించిన హెల్త్ ఇష్యూలు కానీ, మళ్ళీ గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఎరియర్ నిమిత్తం కానీ, అలాగే మరి మెడికల్ బిల్స్ ప్రాసెసింగ్ కానీ ఇవన్నీ కూడా సింగిల్ విండో అవుతాయి. కాబట్టి పెన్షన్ డైరెక్టర్ అనేది ఇమీడియట్గా వేయాలని కోరుతాం. మరి ఈ సమస్యలన్నీ ప్రభుత్వం పరిష్కరించాలని, ప్రభుత్వానికి ఆర్థిక పరంగా భారం లేకుండా ఈరోజు మేము చెప్తున్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే మా ప్రతిపాదనని కన్సిడర్ చేసి త్వరలోనే మాకు సరైన ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రి గారికి, మరి ఉప ముఖ్యమంత్రి గారికి, అలాగే ఆర్థిక శాఖ మంత్రికి చీఫ్ సెక్రటరీ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మా యొక్క విజ్ఞప్తులను పరిశీలన కోరుతూ మా యొక్క విజ్ఞప్తులను కూడా ఇప్పుడు మేము ప్రెస్ ముందు పెడుతున్నామంటది. ఇవన్నీ కూడా మా పరిశీలించవలసిన కూడా నేను కోరుతున్నామండి. అలాగే మా పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ అసోసియేషన్ కూడా నేను ప్రెసిడెంట్ కాబట్టి దానికి సంబంధించి కూడా రిప్రజెంటేషన్ మీకు ఇవ్వడం జరుగుతుందండి. ఈ రిప్రజెంటేషన్ విజ్ఞప్తులు కూడా ఇందులో కూడా అవే డిమాండ్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది గతంలో మీరున్నప్పుడు 70 ఏళ్ళకి 10% అని, 75 ఏళ్ళకి 15% అని ఇవ్వడం జరిగింది. అది గత ప్రభుత్వంలో 10% 7% చేశారు, 15% 12% చేశారు. ఈ విధంగా ఇవ్వవలసిన పోయి తిరోగమనంలో పెన్షన్దారులకు నష్టం జరుగుతుంది. ఎటు చూసుకున్నా గత ప్రభుత్వంలో పెన్షన్దారులందరికీ నష్టం జరిగింది. ఈ నష్టాన్ని మీరు భర్తీ చేసి మరి ఇంకా లబ్ధులు జరిగేట్టుగా మీరు చేస్తారని మేము ఆశిస్తున్నామండి. అలాగే ముఖ్యంగా మీ ఇమీడియట్గా కోరేది ఏంటంటే మాకు రావాల్సిన బకాయిల మటుకు ఇమీడియట్గా పే స్లిప్లో మెన్షన్ చేయాలని కోరుతూ మరి వెంటనే ఈ డిఆర్ కొత్తగా రావాల్సిన డిఆర్ ఇంకా 4 డిఆర్లు ఉన్నాయి, అది 9.1% ఉన్నాయి. అది కూడా వెంటనే రిలీజ్ చేసి మా రావాల్సిన బకాయిలను పే స్లిప్లు మెన్షన్ చేసి కొత్త పిఆర్స్ అనేసి ఐఆర్ ప్రకటించవలసిన కోరుతూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.